అర్చన, ఏంటండి మాయల రాణి గారు? నీ గురించి నాకు కొన్ని విషయాలు తెలియాలి. వాటి గురించి మాట్లాడదామని వచ్చాను. నా గురించి తెలుసుకోవాలన్నంత ఇంట్రెస్ట్ మీకేంటి? దాని వెనుకున్న కారణమేంటి? క్యాజువల్గా అడుగుతున్నాను. ఇంకెవరికైనా చెప్పొచ్చు కానీ నీలాంటి దానికి అస్సలు చెప్పకూడదు. స్నేహంగా ఉండేవారికి చెప్పొచ్చు, శత్రువుకి చెప్పకూడదు. శ్రేయోభిలాషికి చెప్పొచ్చు, మరొకరి మాంగళ్యాన్ని దోచుకుందామనుకునే వారికి చెప్పకూడదు. బయలుదేరండి, బయలుదేరండి. లేదంటే అవని మేడంని పిలిచి ఈ మాయ నా గురించి ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటుందో మీరు కనుక్కోండి అని చెప్తాను. ఇదిలా మాట్లాడుతుందంటే ఇది అనాథ కాదు. దీని వెనక అమ్మా నాన్నలున్నారు. ఏదో పెద్ద కథే ఉంది. ఏంటలా దయ్యంలా చూస్తున్నారు? వెళ్ళండి. తాంత్రిక, ఈ అర్చనలోకి ప్రవేశించు. నిజం బయటికి రప్పించు. ఇప్పుడు నీ పొగరానిచ్చి నువ్వెవరివో తెలుసుకుంటానే పిల్ల కాకి. నా మాట వింటావు కదా? వింటాను. నేను అడిగింది చెప్తావు కదా? చెప్తాను. ఎవరు నువ్వు? ఈ ఇంటికి ఎందుకొచ్చావు? అవని దగ్గర ఎందుకుంటున్నావు? మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? మీ మధ్య ఉన్న బంధం ఏంటి? ఎందుకు అవని శ్రీకర్లను కలపాలని అనుకుంటున్నావు? నువ్వు అనాథవా? అనాథవని అబద్ధం చెప్పావా? అనాథవి కాకుంటే నీ తల్లిదండ్రులు ఎవరు? నీ రాకకు గల కారణం ఏంటి? నీ వెనుకున్న శక్తి ఏంటి? నా ప్రశ్నలన్నిటికీ వెంటనే జవాబు చెప్పు. నాకు సమయం లేదు. కాలయాపన చేయకు. నీ అడ్డం నాకు పెద్ద గండంలా మారింది. తొందరగా చెప్పు. చెప్తాను. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను, వినండి. సబ్బాష్ మాయా, నీ ప్రయత్నాలకు ఫలితం దక్కబోతుంది. నీ సమస్యకు పరిష్కారం సులువుగా దొరకబోతుంది. నా వివరాలు ఏంటంటే, చెప్పు. నేనెవరంటే అది నువ్వు చెప్పు. ఎక్కడ కష్టం వస్తే అక్కడ నేను వాలిపోతూ ఉంటాను. నువ్వు మా అర్చన గురించి తెలుసుకోవడం కాదు, నీ గురించి మా అందరికీ తెలియాలి. గౌరీ, ఏమైంది? మాయాగారు ఎందుకొచ్చారు? మాయగారు అర్చన గురించి వివరాలు అడుగుతున్నారు. అసలు ఈ మాయ ఎవరు? ఈవిడ మీద నాకు అనుమానంగా ఉంది. ఈవిడ గురించి తెలియజేయమని అమ్మవారిని అడిగాను. అమ్మవారిప్పుడు ఈ మాయ నోటితోనే వివరాలు తెలియజేయబోతుంది. వినండి. అమ్మవారు తలుచుకుందంటే నిజం బయట పెట్టిస్తుంది. చెప్పు మాయా, ఎవరు నువ్వు? ఏ ఉద్దేశంతో శ్రీకర్ని పెళ్లి చేసుకుందామనుకుంటున్నావు? ఎందుకు పచ్చని జంటని విడదీయాలనుకుంటున్నావు? చెప్తాను. నేనెందుకొచ్చానో, ఎక్కడి నుంచి వచ్చానో, నా సంకల్పం ఏంటో, నా లక్ష్యం ఏంటో అన్నీ చెప్తాను. ఓం క్రీం హ్రీం ఫట్. మాయ ఆపదలో ఉంది, వెళ్ళి కాపాడు. నేను ఎవరంటే
నా శక్తిని ఏదో మాయాశక్తి అడ్డగించింది. నువ్వు ఎవరివో ఎక్కడి నుంచి వచ్చావో నీ సంకల్పం ఏంటో చెప్తాను అని చెప్పావు కదా. అలా అన్నానా? అయితే ఈ ఇంట్లో ఉన్న అమ్మవారు నా మీద పోనినట్టుంది. అక్కడ స్వామికి అర్థమై తరిమినట్టున్నారు. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పు. నా గురించి చెప్పడానికి ఏముంది? నాకు శ్రీకర్కి పెళ్లి జరగాలి, అంతే. అయినా ఏంటవని నువ్వు నా దగ్గర జాబ్ చేస్తున్నందుకు ఈ గెస్ట్ హౌస్ ని నీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దారిన పోయే వారందరినీ ఇంట్లో పెట్టుకున్నావేంటి? కొత్తగా ఈవిడెవరు? నా మేలు కోరే వారిని నా ఇంట్లో ఉంచుకుంటాను. మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, ఖాళీ చేసి వెళ్ళిపోతాను, అమ్మవారితో సహా. ప్రతిసారి విగ్రహం గురించి మాట్లాడుకు. ఈ విషయంలో ఏం చేయాలో నాకు తెలుసు. మాయా ప్రవర్తన ఏం అర్థం కావడం లేదు. ఎందుకు మాటి మాటికి వస్తుందో తెలియడం లేదు. మాయా దగ్గర చాట్లో ఆభరణాల చిత్రాలను చూశాను. వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందరూ ఒకసారి ఇలా వస్తారా? ఏంటి మేడం, మొహం హాట్గా రెడ్గా కనబడుతోంది? ఏమైంది మాయా? వేదవతి గారు రానివ్వండి, చెప్తాను. వేద బయటికెళ్ళిందమ్మా. అమ్మొచ్చిన తర్వాత చెప్పాల్సిన మ్యాటరా? అమ్మకు ఫోన్ చేయమంటావా? అత్తయ్యకి చెప్పినా వీళ్ళకి చెప్పినా ఒకటే కదా, ఏం పర్లేదు చెప్పు. మాయా, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఎదురింట్లో ఏం జరుగుతుందో మీరు అసలు కనిపెడుతున్నారా? మా ఇంటి మీద ఒక కన్ను, ఆ ఇంటి మీద ఒక కన్ను వేసే ఉంచుతున్నాం మేడం. ఆ ఇంట్లో ఒక ఆవిడుంది, తెలుసా? తెలుసు మాయా, తన పేరు గౌరీ అంట. అర్చన ఆ ఇంటికి ఏ విధంగా వచ్చిందో ఆ గౌరీ కూడా ఆ విధంగానే వచ్చింది. పెళ్లిని ఆపడానికి బలగం సిద్ధం చేసుకుంటోంది. ఆవిడ్ని మీరు చూసారా? చూడలేదు మేడం. ఎలా ఉంది? అవనిలా అమాయకంగా ఉందా? ఆ సుజాతలాగా సూటిపోటిగా ఉందా? ఎలా ఉంది మేడం? ఆమెని మీరు కూడా ఇంతకు ముందు చూశారు. అవునా? ఎప్పుడు? ఎక్కడ? అయినా మేం చూసామని నీకెలా తెలుసు? సంక్రాంతిలో సోదం వచ్చింది కదా, అవును. ఆవిడే ఎదురింట్లో ఉన్న ఆవిడ. షుగర్ మేడం, షూర్ మేడం? అవును, జస్ట్ గెటప్ మార్చింది, మొహం అయితే మార్చలేదు కదా. సోదమ్మని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటుంది? నువ్వు పొరపాటు పడుతున్నావు. అవునమ్మా, అవని మా దగ్గర చెప్పిన ప్రకారం వచ్చిన గౌరమ్మ ఇంకెవరో. నేనేం పొరపాటు పడ్డం లేదు. నేనేమంత అమాయకురాలి కాదు. వచ్చింది సోదావిడే.